ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ సంబంధించి భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తిరిగి తన స్టాండ్ని మళ్ళా వెల్లడించింది. టూ స్టేట్ సొల్యూషన్ అంటే పీస్ఫుల్గా ఒక డిప్లొమసీతో శాంతియుతంగా పర్పస్ఫుల్ డైలాగ్ జరగాలని చెప్పి మన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ ద యుఎన్ పర్వతనేని హరీష్ గారు చెప్పుకొచ్చారనమాట. గాజాలో చాలా పెద్ద మారణ హోమం జరుగుతుంది. దానిలో కొన్ని వేల మంది చనిపోయారు. హాస్పిటల్స్, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. పూర్తి స్థాయిలో అక్కడ హ్యూమానిటేరియన్ ఎయిడ్ అనేది ఆగిపోయింది. ఈ సందర్భంగా మొత్తం ఆహారం కానీ, ఫ్యూయల్ కానీ, ఇతరత్ర కనీస అవసరాలు కానీ వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి భారతదేశం తిరిగి తన స్టాండ్ చెప్పిందనమాట. ఫస్ట్ నుంచి కూడా భారతదేశం ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో టూ నేషన్ థియరీనే ఫాలో అయింది. మనకి 2017 వరకు కూడా భారత ప్రధాని ఇజ్రాయెల్కి వెళ్ళలేదు. 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అయినా సరే 2017 వరకు కూడా భారత ప్రధాని అనేవాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళలేదనమాట. 2017లో మోడీ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇజ్రాయెల్. అండ్ మనం అప్పటి నుంచి కూడా డీహైఫనేషన్ పాలసీ అనేది స్టార్ట్ చేసాం. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలో ఆ కాన్ఫ్లిక్ట్ సంబంధించి కాకుండా ఇరువురితోనూ మనం డీహైఫనేషన్ పాలసీ ఫాలో అవుతున్నాం. కానీ ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పుడు మాత్రం గాజా స్ట్రిప్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఇండియా ఖండిస్తోంది.